హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే మరమరాల దోశతో మీ ముందుకైతే వచ్చాను. చాలా వేగంగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు టిఫిన్స్కి ఏమైనా ఇంట్లో లేనప్పుడు చాలా ఈజీగా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట. అంత టేస్టీ అయినటువంటి ఈ దోశ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ దోశ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనికి సూజీని ఒక గ్లాస్ తీసుకోండి. అదే ఉప్మా రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు కదా. దానిని ఒక గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు పోసేసి ఒకసారి కలుపుకొని అలాగా ఒక 2 నిమిషాలు అలా ఉంచేయండి. లేదనుకోండి ఆ వాటర్తో సహా నూక అనేది బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అందుకు 2 నిమిషాల తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి మరలా నీళ్లు పోసుకొని మరొక 2 నిమిషాలు నాననివ్వండి. నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని అందులోనికి మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు మరమరాలు తీసుకోండి. అవే మరమరాలు అంటారు, అలాగే బొరుగులు అంటారు కదా, వాటిని 3 కప్పులు అయితే తీసుకోండి. అందులో కూడాను నీళ్లు పోసేసి బాగా కడగండి. ఈ మరమరాల్లో కూడాను ఇసుక అలాగే డస్ట్ ఉంటుంది. అందుకు బాగా కలుపుకొని ఆ నీరంతా వంపేయండి. వంపేసి మరలా నీళ్లు పోసుకొని ఇవి కూడాను 2 నిమిషాలు నానితే చాలు, చాలా త్వరగానే నానిపోతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న మరమరాలను అయితే వేసేయండి. ఈ మరమరాలు నానడానికి కూడాను ఎక్కువ టైం ఏమీ పట్టదండి, 2 నిమిషాల్లోనే ఈజీగా నానిపోతాయి. అందుకే ఈ దోశ కూడాను 2 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏమో ఇందాక నానబెట్టుకున్న నూకలో నుంచి నీరంతా వంపేసి ఆ నూకను కూడాను మిక్సీ జార్లో వేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. పెరుగు వేసేసి మనం దోశపిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టు చూస్తున్నారా, వెన్నలాగా ఇంత మెత్తగా ఉండాలి. పైనేమో నురగలాగా బబుల్స్ ఫామ్ అవ్వాలన్నమాట. అంతవరకు మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న ఈ పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి. వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసి పిండి మొత్తం బాగా కలుపుకోండి. పిండి కలుపుకుంటున్నప్పుడు పిండి ఒకవేళ తిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. లేదు నేను వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉంది అనిపిస్తే మాత్రం మరి వాటర్ వేయకండి. అలాగే దోశ వెంటనే వేసుకోవాలి అనిపిస్తే కొంచెం వంట సోడా వేయండి. లేదు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టే టైం ఉంది అంటే మాత్రం వంట సోడా వేయాల్సిన పని లేదు. నేను వంట సోడా వేయకుండా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. అలాగే దోశ క్రిస్పీగా రావాలన్నా సరే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అయినా లేదనుకోండి ఈనోనైనా వేసుకోండి. మీకు దోశ చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. నేను వేయకుండానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ నానబెట్టిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని పిండిని రెడీ చేసుకోండి. పిండి నానిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, పిండి పైన ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడతాయి. అప్పటికప్పుడు ఈనో కానీ వంట సోడా కానీ వేసినా సరే ఇలాగే ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి. నేను నానబెట్టాను కాబట్టి పిండి పైన ఇలా ఎయిర్ బబుల్స్ ఏర్పడి పిండి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై దోశ పెనాన్ని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేశాక వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఒక టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. దోశ అనేది బాగా వస్తుంది. ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక్క గరిటెడు పిండిని తీసుకొని దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తున్నప్పుడు పైన ఎయిర్ బబుల్స్ చూస్తున్నారా ఎలా ఏర్పడుతున్నాయో, హాఫ్ అన్ అవర్ నానబెట్టడం వల్ల ఇలా ఏర్పడతాయి అన్నమాట. తర్వాత ఏమో పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఇలాగా ఆయిల్ అప్లై చేయడం వల్ల దోశ క్రిస్పీగా కాలుతుంది అనమాట. అన్ని వైపులా ఈవెన్గా కాలుతుంది అనమాట. చూస్తున్నారా, ఇలాగా మొత్తం అంతా బాగా కాలిన తర్వాత దోశని తీసేయండి. అయితే ఈ దోశలో నేను ఈనో కానీ సోడా కానీ వేయలేదు కాబట్టి అంత క్రిస్పీగా రాదు. మీరు ఒకవేళ అందులో ఏ ఒక్కటి వేసినా సరే మీకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలన్నా వేసే ముందు వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేసి దోశ వేయండి. ప్రతి దోశ కూడాను పెనానికి అతుక్కోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారా ఎంత బాగా ఎర్రగా కాలాయో. ఈ దోశల్ని తింటుంటే చాలా టేస్ట్గా అనిపించిందండి. ఇంకా తినాలే అనిపించింది, అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అయితే ఇవి పులియబెట్టలేదు కాబట్టి నేను టమాటో చట్నీతో సర్వ్ చేశాను. చాలా బాగా అనిపించింది అనమాట. టేస్ట్ మాత్రం అదర్స్ అనమాట. మీకు నచ్చిన చట్నీతో తినచ్చు, చాలా చాలా బాగుంది. ఒకసారి ఇంత మంచి రెసిపీని, ఇంత క్విక్గా అయిపోయే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.